నమస్తే అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి మనకి 100 ఫీట్స్ రోడ్డు కనెక్ట్ అయినటువంటి కార్నర్లో మనకు ఒక ఎక్సలెంట్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విత్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు మనకి వెరీ నియర్ బై హౌసెస్కి రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ అనమాట. ఇప్పటికిప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా మనకి వెంచర్ అయితే అవైలబుల్లో ఉంది. మనకి ఔటర్ రింగ్ రోడ్ లోపల చాలా అంటే చాలా అద్భుతమైన ప్రాజెక్టు. ఇది ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో ఒకటి కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో కాబట్టి ఈ వెంచర్కి సంబంధించి మార్కెటింగ్ పర్సన్ నెంబర్ అనేది మనం వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు వారికి కనుక కాల్ చేసినా మీరు ఎగ్జాక్ట్ లొకేషన్తో సహా ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఎవరికి కమిషన్ లాంటివి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో కాబట్టి. ఇక ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్న వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. కంపెనీకి సంబంధించిన అంబర్ సింగ్ గారి నెంబర్ అనేది వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా, మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి తెలుసుకోవాలనుకున్నా, లేదా వెంచర్ విజిట్ కావాలన్నా మీరు అంబర్ సింగ్ గారికి కనుక ఫోన్ చేస్తే ఎవ్రీథింగ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా మనం అంబర్ సింగ్ గారిని అడిగి అయితే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్టు, మంచి లొకేషన్ లో ఉంది. మనకి ఇక రేట్ విషయం గురించి కూడా మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈ వెంచర్ గురించి. డెఫినెట్లీ సార్. సార్ నా పేరు మహేంద్ర. మాది మన ఛానల్ ద్వారా ఒక మంచి ప్రాపర్టీస్ మన కస్టమర్స్ కి తీసుకెళ్లాల ఉద్దేశంతో ఈ వీడియో మీతో చేయడం జరుగుతుంది. సార్ మీ పేరు, మీ వివరాలతో సహా మనకి కస్టమర్స్ కి పూర్తిగా మీ గురించి, ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే సార్. నా పేరు అంబర్ సింగ్ అండి. నేను ఈ కంపెనీలో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. ఓకే. గత 2 years నుంచి నాకు ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ 8 years అనుభవం ఉంది. ఓకే. ఈ వెంచర్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్లీ రావిరాల ఎగ్జిట్ నెంబర్ 13 ఏదైతే ఉందో ఆ రోడ్ కి ఏదైతే టువర్డ్స్ మన పాడి షరపి అండ్ శ్రీశైలం హైవేకి ఏదైతే ఉందో ఈ రోడ్ కి కనెక్టెడ్ అయి ఉన్నది. అలాగే ఈ వెంచర్ వచ్చేసి మనకు 16 ఎకరాలు ఆల్రెడీ హెచ్ఎండి అప్రూవల్. లాంచింగ్ కూడా లాస్ట్ సండేనే చేయడం జరిగింది. విజిట్ కూడా మనకు చాలా సండే రోజు. అలాగే కస్టమర్ రెస్పాన్స్ కూడా వెంచర్ వచ్చి చూసినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, చాలా బాగుందండి, మంచి రోడ్ ఫేసింగ్ ఉంది, 100 feet రోడ్ ఫేసింగ్ ఉంది. అలాగే వెంచర్ లో చూసుకుంటే కూడా మంచి 100 feet రోడ్ ఇచ్చారు మీరు, పక్కనే ఇల్లులు ఉన్నాయి, రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మేము అని చెప్పి చాలా మంది అన్నారు. వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఎక్కువ డిస్కషన్ చేయకుండా సార్ ఇమీడియట్ డిసిజన్ తీసుకొని, ఎవరైతే ఫ్యామిలీతో వచ్చారో వాళ్ళు ఇమీడియట్ డిసిజన్ తీసుకొని ప్లాట్ పర్చేస్ చేయడం జరిగింది. అలాగే మిగతా వాళ్ళు కూడా వాళ్ళ రిలేటివ్స్ కు ఫోన్ చేసి మాకు చెప్పడం జరిగింది, చాలా బాగుంది సార్, మా వాళ్ళకు కూడా చెప్తాము, మేము తీసుకున్నాం కదా ప్లాట్, మా వాళ్ళకు కూడా మేము మా తరపున మీకు రిఫర్ చేస్తామని చెప్పి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. అవును, తప్పకుండా. ఎందుకంటే ఈ మనకి ప్రాజెక్ట్ అంతా హైలైట్ లొకేషన్ లో ఉంది. మనకి ప్రాజెక్ట్ మనకి ఇటు చూసుకుంటేనేమో మనకి విలేజ్ కనెక్ట్ అయ్యేటువంటి 100 feet రోడ్, ఇంకొకటి చూసుకుంటేనేమో ఆ 100 feet రోడ్ నుండి మాస్టర్ ప్లాన్ లో ఉండేటువంటి 100 feet రోడ్. ఈ 2 రోడ్లకి కార్నర్ లో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లలో మనకి వెంచర్ అనేది హెచ్ఎండి అప్రూవల్ తోటి డిజైన్ చేశారు. కాబట్టి 2 మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉండడం వల్ల 100 feet రోడ్లు ఈ వెంచర్ కి చాలా ప్లస్ పాయింట్. మంచిగా కమర్షియల్ ప్లాట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, త్వరగా గ్రోతింగ్ అనేది ఉంటుంది, రెసిడెన్షియల్ గా త్వరగా. ఇప్పుడు ఆల్రెడీ హౌసెస్ మొత్తం కనిపించేవి మొత్తం హౌసెస్ కానుకొనే మన వెంచర్ యొక్క కాంపౌండ్ వాల్ ఉంది. రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ అనమాట. దానికి మనకి ఇక్కడ మనం మళ్ళీ స్పెషల్ గా చేయాల్సిన అవసరం ఏం లేదు. మనకి ఎల్పి నెంబర్ కూడా వచ్చేసింది. ప్రెజెంట్స్ మీరు చూస్తున్నారు కదండి, వర్క్స్ ఎంత ఫాస్ట్ గా చేస్తున్నారో. మనకి ఇక్కడ చూడండి, మొత్తం అంతా మనకి వర్క్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్ గా గ్రోత్ అయిపోతుంది. వెంచర్ డెవలప్మెంట్స్ మొత్తం విత్ ఇన్ 1.5 to 2 months లోనే మీకు ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ఒక 70 to 80% అనేది వెంచర్ డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ చేసేస్తున్నారు. సార్ ఇక ఈ ప్రాజెక్టు మీరు వర్క్ అన్నారు కదా సార్, మేము స్టార్ట్ చేసి కూడా వర్క్ ఓన్లీ 8 days అవుతుంది సార్. 8 days లో ఇంత కంప్లీట్ చేసాం సార్. మీరు 100 feet రోడ్ కూడా చూడొచ్చు, మీరు ఎంత ఫాస్ట్ గా మేము డెవలప్ చేసి కనిపిస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం పోసి వాటితోటి చేస్తుంది మొత్తం. ఇది 100 feet రోడ్. ఎస్ సార్. దట్ ఇంకొక 100 feet రోడ్ ఏంటంటే ఇది మన ఇప్పుడు మన ఎగ్జిట్ నెంబర్ దగ్గర నుండి ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మనకి వెళ్ళేటువంటి 100 feet రోడ్ రన్నింగ్ రోడ్ అనమాట. సో
ఇక వర్క్ గురించి కూడా చెప్పుకున్నామండి. దీని యొక్క అప్రూవల్స్ గురించి పూర్తిగా క్లియర్ గా మన కస్టమర్స్ కి చెప్తారా సార్? ఓకే సార్, చెప్తాను సార్. ఇది HMD అప్రూవల్ సార్, క్లియర్ టైటిల్ గల లేఅవుట్ సార్. ఇది ఓకే, మనకు 16 ఎకరాల్లో వచ్చింది. మొత్తం టోటల్ ప్లాట్ వచ్చేసి 140 ప్లాట్లు సార్. ఆల్మోస్ట్ ఇప్పటికి మన లాంచింగ్ వరకు 50% ప్లాట్ అనేది సోల్డ్ అవుట్ అయ్యాయి సార్. గ్రేట్. ఎందుకంటే వెంచర్ అసలు అంత గొప్పగా ఉంది వెంచర్. ఎందుకంటే మనకి రేటు అనేది విషయం పక్కకు పెడితే మనం ఎక్కడ ఎంత పెట్టామనే దాన్ని బేస్ చేసుకొని అక్కడ ముందు ఎంత పెరగబోతోంది, మనం పెట్టేది అక్కడ వర్తబుల్ కాదా అని చూసుకుంటే 100% ఇది వర్తబుల్ ప్రాజెక్ట్. 100% సార్. ఎందుకంటే సార్ ఇక్కడ కస్టమర్ వస్తే సార్ మేము ఎక్కువ మాట్లాడాల్సిన మాకు పని ఉండదు సార్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ సైటే కస్టమర్లతో మాట్లాడుతున్నాం. అవును, ఎందుకంటే మేము చేసేది ఓన్లీ 10% సార్ వర్క్. కస్టమర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే సపోజ్ ఇటు టువర్డ్స్ ఇటు గచ్చిబౌలి నుంచి వచ్చినా గానీ, టువర్డ్స్ అటు మన బెంగళూరు నుంచి వచ్చినా గానీ వాళ్ళకు పెద్ద పెద్ద రోడ్లు కనిపిస్తున్నాయి సార్. అలాగే చూసుకుంటే మనకు ORR కూడా పెద్ద దూరమేం కదా సార్, జస్ట్ 700 మీటర్స్ సార్. నడుచుకుంటానే వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ టైం లో వాక్ అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ కి ఎక్కి వాకింగ్ చేసుకోవాలనుకున్నా నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు. అలాగే చూసుకుంటే సార్ సరౌండింగ్ ఇప్పుడు మన 140 ప్లాట్లు ఉన్నాయని చెప్పాను కదా సార్. మనము సరౌండింగ్ ఈ లేఅవుట్ చూసుకుంటే మనకు మెయిన్ ఒక కస్టమర్ ఒక ఇందులో ప్లాట్ కొంటున్నాడంటే సార్ ఇమీడియట్ ఇల్లు కన్స్ట్రక్షన్ కి వెళ్దామని చూసుకుంటారు సార్. ఎందుకంటే పక్కనే ఇల్లులు ఉన్నాయి మనకు. అలాగే ఒక 5 years మనం టార్గెట్ పెట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు అనుకోండి సార్, వాళ్ళకు ఇక్కడ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మనకు జస్ట్ ఒక 2 kilometers లో శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే 5 kilometers లో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే నంబర్ ఆఫ్ మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే మన కాలేజ్ చూసుకుంటే నారాయణ కాలేజ్ ఉన్నాయి సార్, బోత్ కాలేజెస్ ఉన్నాయి. గర్ల్స్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి సార్. అలాగే మనం ఈ మంగళపల్లి టు ఇటు ఇబ్రాహీంపట్నం వెళ్తే నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి సార్. అదే సార్. అలాగే చూసుకుంటే మనకు ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా సరౌండింగ్ సార్ మనకు ఈ రోజు ఇటు చూసుకుంటే ఫాక్స్కాన్ అని పెద్ద యాపిల్ వాళ్ళది మనకు 200 acres లో ఎస్టాబ్లిష్ అయ్యి ఈ రోజు వాళ్ళు ఒక 1 lakh ఎంప్లాయ్మెంట్ తో దాన్ని స్టార్ట్ చేశారు సార్. మొత్తం 8 units. 8 units లో మీరు ఇప్పుడు ఇక్కడ మా వెంచర్ కనుక మీరు వస్తే మేము లైవ్ గా తీసుకెళ్లి మీకు చూపిస్తాం సార్ డెఫినెట్లీ. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఫాక్స్కాన్ తో పాటు కేన్స్ కూడా సార్ దానికి అపోజిట్ లోనే ఎస్టాబ్లిష్ అయింది. అది కూడా సెమీ కండక్టర్ సార్, మన ఇండియన్ కంపెనీ, గుజరాత్ బేస్డ్ కంపెనీ సార్ అది. అందులో కూడా ఎంప్లాయీస్ వచ్చేసారు, ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది సార్. అలాగే చూసుకుంటే మనకు IDOC తెలిసిందే, రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్. ఇంతకు ముందు ఆ రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ వచ్చేసి మనకు లకడి కప్పుల్లో ఉండేది సార్. ఎందుకంటే అక్కడ కంజెస్టెడ్ ఉండడం వల్ల అక్కడ పార్కింగ్ కి ఇబ్బంది అవ్వడం వల్ల అప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సార్ ఆ IDOC ఆఫీస్ ని మనకి ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. అలాగే చూసుకుంటే మనకు ఇటు ECT ఉంటుంది మన వెంచర్ కి బ్యాక్ సైడ్, జస్ట్ 3 kilometers లోనే ఉంది. ఆ ECT లో కూడా మనకు 300 కంపెనీస్ ఉన్నాయి సార్. ఆల్రెడీ రన్నింగ్ కంపెనీస్, అవన్నీ రన్నింగ్ కంపెనీస్. ప్లస్ అలా విధంగా మనకు రీసెంట్లీ మన డక్కన్ క్రానికల్ పేపర్ లో కూడా మనకు 900 acres అదే ఫ్యాబ్ సిటీలో సార్ మనకు IT క్లస్టర్ అనేది ఒకటి వస్తుంది సార్. IT క్లస్టర్ వస్తుంది. అప్పుడు మీకు అది మీకు అది డిస్ప్లే కూడా మీరు కూడా ఇది ప్రెజెంట్ చేయండి, అది చూడొచ్చు మీరు. అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్న, వసతి పరంగా చూసుకున్న, పిల్లల ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్న బెస్ట్ ఆఫ్ అంటే డిమాండ్ ఉన్న ఏరియా అని మనం రావిరాల్ అండ్ ఈ ప్రాంతాన్ని మనం చెప్పొచ్చు సార్. ఎందుకంటే సార్ ఇది మరీ ఎక్కువ ఏం టైం బట్టే ఏరియా ఏం కాదు సార్. ఇది లేదు, టైం అయితే అసలు ఏం లేదండి. ప్రెసెంట్ మీరు ప్లాట్ కొనుక్కుంటే వచ్చి ఇల్లు కట్టుకోవచ్చు. మీకు పక్కనే ఇల్లు ఉన్నాయి ఇక్కడ. మీకు సూపర్ మార్కెట్లు అయినా, మనకి గ్రోసరీస్ అయినా, ఎవ్రీథింగ్ రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ అన్నమాట. మనకి నియర్ బై మనకి ఏదైనా మనకి సిటీకి సరౌండింగ్స్ లో ఎటైనా నిమిషాలలో వెళ్ళిపోవడానికి మనకి ORR చాలా అంటే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దట్టు ఆ ORR ఇన్నర్ ORR లో మనకు ORR కి జస్ట్ 1 kilometer కూడా ఉండదు, జస్ట్ 700 meters దూరంలోనే మనకి అద్భుతమైన ప్రాజెక్ట్ ని నిర్మించారు. ఇది ఎగ్జిట్ నెంబర్ 13 కి అండ్ ఎగ్జిట్ నెంబర్ 12 కి మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్ లో అయితే ఉందన్నమాట. ఇది మనకు వచ్చేసరికి ఈ ప్రాజెక్టు రావిరియాల కిందికి వస్తుంది. మనకు వచ్చేసరికి ఈ ప్రాజెక్టు తుక్కుగూడ మున్సిపాలిటీలో అయితే ఉంటుంది అనమాట. ఇక దీని HMD అప్రూవల్స్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం మనకి అన్ని డెవలప్మెంట్స్, CC రోడ్లు, డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్, ఎవ్రీథింగ్ మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఆల్రెడీ ప్లాంటేషన్ కూడా చేసేస్తున్నారు చూడండి. ప్లాంటేషన్ ఉంటుంది మనకి.
ఓన్లీ 8 days లో చేసిన వర్క్ సార్ ఇది. మేము చెప్తున్నాం సార్ కస్టమర్ కి ఒకటే, ఇందులో ప్లాట్ కొన్న వాళ్ళకి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ROI కూడా ఇమిడియట్ గా వస్తుంది మీకు సార్. ఈ కాన్సెప్ట్ లో అవును సార్, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటే, మనం ఒకప్పుడు హైటెక్ సిటీ గచ్చిబౌలిలో అవును సార్ ఒక కొండలు గుట్టలు ఉన్నప్పుడు ప్లాట్లు చేసినప్పుడు అక్కడ ఏడేముంటది, ఏం జరుగుతుంది, ఏడెవరు కొంటారు, దేనికి పనికిరాని ల్యాండ్లు ఇవన్నీ అని చెప్పేసి ఆ రోజు ఎవరు కొనడం మానేశారు. అవును సార్. ఇవాళ అక్కడ గజం 2 లక్షలు 2.5 లక్షలు కూడా ఉంది స్వామి. ఇదే విధంగా అక్కడ ఏం లేకుండానే ఆ రోజు మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఆలోచించాం. అవును సార్. కానీ ఇప్పుడు మన వెంచర్ ఉన్నట్టు లొకేషన్ కి ఉన్నటువంటి సరౌండింగ్ లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే, అవును సార్, ఒకవైపు తుక్కుగూడ దగ్గర ఉన్నటువంటి ఫ్యాబ్ సిటీ, అవును, ఇంకొక వైపు ఐటీ హబ్ గా మనకి ఐటీ క్లస్టర్ గా డెవలప్ అవుతున్నటువంటి ఆదిబట్ల మున్సిపాలిటీలో ఉన్నటువంటి మనకి ఈ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినా, ఫాక్స్కాన్, కెయిన్స్ అయినా, మనకి TCS అయినా, టాటా ఏరోస్పేస్ అయినా, ఇవన్నీ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ. అవును సార్. సో ఐటీ హబ్ గా మనకి ఐటీ క్లస్టర్ కూడా స్టార్ట్ అయిపోయింది. రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ కూడా వెరీ నియర్ బై. కాబట్టి నేను కస్టమర్స్ కి నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఆ రోజులలో మన ముందు జనరేషన్ వాళ్ళు అక్కడ కొనలేకపోయారు. మన నెక్స్ట్ జనరేషన్ కోసం కనీసం మనమైనా ఇక్కడ కొందాం. డెఫినెట్లీ స్వామి, మీరు చెప్పింది 100% వాస్తవము. ఎందుకంటే మనము ఒక ఏరియానే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం స్వామి. నాకు తెలిసింది ఒకటే, ఈ తుక్కుగూడ ఏరియా. నేను చదువుకునేటప్పుడు జస్ట్ ఇక్కడ నేను లేమూరులో చదివాను స్వామి, ఇంజనీరింగ్ చేశాను నేను. అప్పుడు ఒక సింగిల్ రోడే ఉండేది, శ్రీశైలం హైవే తుక్కుగూడ వరకు. ఈ రోజు ఆ తుక్కుగూడ ఏరియా ఎంత డెవలప్ అయింది, అటు ఇటు ఎంత సాచురేట్ అయింది అనేది. చాలా చుట్టూ ఉన్నటువంటి కంపెనీస్ రావడమైనా కానీ అసలు మొత్తం డెవలప్మెంట్ అసలు ఎంత విల్లా ప్రాజెక్ట్, ఎటు చూడు విల్లా ప్రాజెక్టులు, హై రైజ్ అపార్ట్మెంట్స్ మనకి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఇప్పుడు గచ్చిబౌలి నానగరం కూడా తెల్లాపూర్ వెళ్ళిపోవాలంటే జస్ట్ ఒక 25-30 minutes లో, అవుటర్ 25 to 30 minutes లో మనం రీచ్ అయిపోతాం సిటీకి. ఇప్పుడు సిటీ మనం అవుటర్ కి లోపలనే, అవుటర్ కి దగ్గరలోనే ఉన్నాం కాబట్టి సిటీకి ఎటువైపు వెళ్ళాలన్నా కానీ గంటన్నర వ్యవధిలో మనం ఏ ఏరియాకైనా వెళ్ళిపోవచ్చు. అవును సార్. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు ఇటు తుక్కు కూడా చాలా డెవలప్ అయిపోయింది ఆల్రెడీ. అటు నుంచి TCS మన ఆదిబట్ల ఏదైతే ఉందో ఆ ప్రాంతం కూడా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు మిగిలి ఉన్న ప్రాంతం ఒకటి ఇదే ఉంది ఇప్పుడు, రావిరాల, కొంగరకలాను. అయితే ఆల్మోస్ట్ అక్కడ ఎవరైతే మిస్ చేసుకున్నారో కస్టమర్లు, TCS ఆదిబట్ల ఆ సరౌండింగ్ ఏరియాలలో ఎవరైతే మిస్ చేసుకున్నారో ప్రాపర్టీ ప్లాట్ కొందామని చెప్పి, వాళ్ళకి ఇది మంచి అవకాశం. అక్కడ రేట్లు బాగా హైక్ అయిపోయాయి. 40,000-45,000 మనకి లోపల ఎక్కడికో వెళ్తేనే కొంచెం లోపల డిస్టెన్స్ లోనే 45,000-50,000 వరకు కూడా ప్రైస్ చెప్తున్నారు. ఇప్పుడు TCS కి వెరీ నియర్ బై. ఇప్పుడు ఇదే విధంగా ఇంతే డెవలప్మెంట్స్ తోటి TCS దగ్గర కొనాలంటే 70,000-80,000 ఉంది గజం. అవును సార్. మరి ఇక్కడ కనీసం ఇప్పుడైనా ప్రజలకు తెలుసుకోవాల్సింది, ఇన్వెస్టర్లు ఇక్కడ రేట్ ఎక్కువ అని అసలు ఆలోచించనే వద్దు. ఈడ రేట్ ఎక్కువ లేదు, రేటు పెరుగుతున్న రేటు, పెరగబోతున్న రేటు. మనకి ఆల్మోస్ట్ ఇది ఎక్సలెంట్ ప్రాజెక్ట్. ఇది చాలా మంచి కనెక్టివిటీస్ తోటి, చాలా అంటే నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే అంత బాగుంది హైలైట్ ప్రాజెక్ట్ ఇది. దీనికి ఇక్కడ ₹1 పెట్టుకుంటే డెఫినెట్ గా మన ఫ్యూచర్ జనరేషన్స్ కి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉపయోగపడుతుంది అనమాట. సార్, మరి ఈ ప్రాజెక్ట్ లో మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు? ఇప్పుడు రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ రెండు ఉన్నాయన్నారు. మరి వాటి యొక్క ప్రైస్ ఎంత చెప్తున్నారు? అలాగే మనకి దీంట్లో ఉన్నటువంటి మినిమం ప్లాట్ సైజ్ ఎంత ఉంది, ఎన్ని గజాల నుంచి మనం ఎంత వరకు తీసుకోవచ్చు అనేది ఒకసారి మన కస్టమర్స్ కి ఫైనల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మంచి క్వశ్చన్ అండి. మనము ప్రైస్ వచ్చేసి రెసిడెన్షియల్ అయితే 35,000 సార్. ఓకే. అలాగే కమర్షియల్ చూసుకుంటే 40,000 చెప్తున్నాము. సైజెస్ వచ్చేసి మన దగ్గర మినిమము 167 గజాల నుంచి మాక్సిమము 600 గజాలు 1000 గజాల వరకు ఉంటుంది మన దగ్గర ప్లాట్. అదే కమర్షియల్ కి వెళ్తే మీరు కమర్షియల్ ప్లాట్ వచ్చేసి కొద్దిగా పెద్ద సైజ్ ఉంటుంది. కొంతమంది షాపింగ్ కాంప్లెక్స్ అని చెప్పి అట్లా వాళ్ళ మైండ్ లో ఉంటుంది కదా ఫ్యూచర్ లో. 2 రోడ్లు 100 feet రోడ్లు కనెక్ట్ అయ్యి కార్నర్ లో ఉంది కాబట్టి. అవును సార్. మనకి ఏదైనా పెద్దగా కాంప్లెక్సెస్ ఏమైనా కట్టి రెసిడెన్షియల్ పరంగా ఇంట్రెస్ట్ కాంప్లెక్స్ మీరు, అలాగే హాస్టల్స్, ఎందుకంటే చుట్టుపక్కల ఎంప్లాయీస్ కూడా ఉంది. హాస్టల్స్ అనేది ఇక్కడ చాలా డిమాండ్ ఉంది సార్. ఓకే. ఎందుకంటే మీరు ఇప్పుడు తుక్కు కూడా చూసుకోండి, ఇక్కడ ఆదిబట్ల చూసుకోండి, నంబర్ ఆఫ్ హాస్టల్స్ వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ కంపెనీలు, ఇన్ని కంపెనీలు ఇక్కడ ఉండడం వల్ల ఇంత మేజర్ గా హాస్టల్స్ రావడం జరిగింది. దీంట్లో ఇప్పుడు మనం ఒక రెసిడెన్షియల్ లో అయినా కానీ ఒక ప్లాట్ ఒక 300 గజాల 400 గజాల ప్లాట్ తీసుకొని దాంట్లో ఒక 5-6 ఫ్లోర్స్ వేసేసి
హాస్టల్ పరంగా పెట్టినా గానీ లక్షల్లో రెంట్లు వస్తుంది. లక్షల్లో రెంట్ మీకు ప్రెసెంట్ ఇప్పుడు మంగళపల్లి దగ్గర మనకి హాస్టల్స్ కనుక చూసుకున్నట్లయితే అవును సార్, ఒక్కొక్క హాస్టల్ మీద లక్షలలో ఆదాయం వస్తుంది. అవును సార్. ఇవాళ మంగళపల్లి దగ్గర కూడా గజం 70,000, 60,000, 70,000 ఉంది. అవును సార్. సో మనకి ప్రాజెక్టు ప్రైస్ కూడా చూసుకున్నారు కానీ దీంట్లో ఉండేటువంటి బెనిఫిట్స్ కూడా చూసుకున్నారు కదా. మరి ఫైనల్ గా మనకి కస్టమర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? సార్ ఫైనల్ గా ఒకటే చెప్తాను సార్, ఇంత మంచి అద్భుతమైన వెంచరు మీకు ఇది కూడా ఓఆర్ఆర్ లోపలే. అవును, ఒకప్పుడు మనం ఓఆర్ఆర్ దగ్గర కొనుక్కుందాం అనే వాళ్ళు ఉంటారు కదా సార్, అలాంటి వాళ్ళకి నా నుంచి ఒకటి మంచి సజెషన్ చెప్తాను సార్. నేను ఇలాంటి వెంచరు మళ్ళీ మీకు ఇన్ని పెద్ద పెద్ద రోడ్లు కనెక్టివిటీకి మంచి లేఅవుట్ సార్. ఇది మీరు ఈ వెంచర్ కాస్తే మీరే చెప్తారు చాలా బాగుందని చెప్పి. అందుకని మీరు ఒక్కసారి మా ద్వారా స్వామివారి ద్వారా మీరు వచ్చి మా వెంచర్ కి విజిట్ చేయండి. మీకు మంచి మంచి ప్లాట్లు ఉన్నాయి. లాంచింగ్ రోజే మనం 50% ప్లాట్ అనేది మనం సోల్డ్ అంటే అమ్ముడు పోయాయి. ఇంత అద్భుతమైన వెంచర్ మీకు మళ్ళీ మళ్ళీ రాదండి. ఎందుకంటే మంచి విలేజ్ కి దగ్గర ప్లేస్, మీకు ఓఆర్ఆర్ కి దగ్గర ఉంది కాబట్టి మీరు రండి. మీకు ఈ మరిన్ని వివరాలు కావాలంటే స్క్రీన్ మీద నా నంబర్ అనేది ఇస్తాము, ఆ నంబర్ కి ఫోన్ చేయండి. మేము 24 గంటలు ఇదే సైట్ లో మేము అవైలబుల్ గా ఉంటాను. కాబట్టి మీరు ఎప్పుడు వచ్చినా మా నుంచి మీకు మంచి సర్వీస్ సపోర్ట్ అనేది ఉంటుంది. కనుక తప్పకుండా మీరు ఫస్ట్ అయితే ఒకసారి నా పర్సనల్ ఒపీనియన్, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఈ ఏరియాలోకి వచ్చి ఒకసారి ఈ ప్రాజెక్ట్ ని చూడండి. చూసిన తర్వాత మీరు ఎన్ని ప్రాజెక్టులు అనేది ఒకసారి డిసిజన్ తీసుకోండి. తప్పకుండా ఇది ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లో ఇది టాప్ 10 లో ఇదొక మంచి ప్రాజెక్ట్ విధంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి ప్రాపర్టీస్ మీ ముందుకి రెగ్యులర్ గా నేను తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి తప్పకుండా మీ లైక్ ద్వారా నాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. మరికొన్ని ప్రాపర్టీస్ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఏదో ఉండే విధంగా మాకు తప్పకుండా మీ వీడియోని లైక్ ద్వారా నాకు తెలియజేయండి. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.